సో హాయ్ గైస్, ఈ వీడియోలో పుష్ప 2 vs బాహుబలి 2 vs దంగల్ ఈ వీడియోలో కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలో అయితే వెళ్ళిపోద్దాం. పుష్ప 2 టోటల్ బాక్స్ దగ్గర ఎన్ని కోట్లు వసూలు చేసింది, ఇంకా బాహుబలి 2 ఇంకా దంగల్ టోటల్ గా అయితే మనం అయితే మాట్లాడుకుందాం. ఇంకా ప్రెసెంట్ ఇండియాకి ఏ మూవీ ఇండస్ట్రీ తో కూడా మాట్లాడుకుందాం. దానికన్నా ముందు మీరు బాహుబలి 2 టోటల్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ కామెంట్ చేయండి, ఓన్లీ మన ఇండియా ఇంకా ఓవర్సీస్. సో మన దంగల్ వచ్చేసరికి ఇంకా ఇండియా ఓవర్సీస్ తోనే 750 కోట్ల గ్రాస్ అయితే కొట్టింది చెప్పుకోవచ్చు. ఇంకా బాహుబలి 2 వచ్చేసరికి ఓవర్సీస్ ఇంకా మన ఇండియా వచ్చేసరికి 1470 కోట్ల గ్రాస్ అయితే కొట్టింది చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు పుష్ప 2 వచ్చేసరికి ఓవర్సీస్ ఇంకా మన ఇండియాలో టోటల్ గా 1580 కోట్ల గ్రాస్ అయితే కొట్టింది చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అలా ఓవర్సీస్ ఇంకా ఇండియా వైజ్ గా చూసుకుంటే పుష్ప 2 బిగ్గెస్ట్ ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ అలా పుష్ప 2 సినిమా అయితే మన ఇండియా ఇంకా ఓవర్సీస్ తోనే రిలీజ్ అయింది. అందుకోసం ప్రెసెంట్ అయితే ఇండియాకి బిగ్గెస్ట్ రికార్డ్ వచ్చేసరికి ఇండస్ట్రీ వచ్చేసరికి పుష్ప 2. ఓవరాల్ గా చూసుకుంటే పుష్ప 2 వచ్చేసరికి 1870 కోట్ల గ్రాస్, బాహుబలి 2 సినిమా వచ్చేసరికి 1810 కోట్ల గ్రాస్, అది దంగల్ సినిమా చూసుకుంటే 2050 కోట్ల గ్రాస్ పైన వసూలు చేయడం అయితే జరిగింది అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. అలా మన పుష్ప 2 సినిమా చైనా, జపాన్ ఇలాంటి కంట్రీస్ లో రిలీజ్ అవ్వలేదు, కానీ మన దంగల్ సినిమాకి అయితే ఓన్లీ చైనా నుంచి 1470 కోట్ల గ్రోత్ అయితే వచ్చింది అని చెప్పొచ్చు. అందుకోసమే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఓన్లీ మన పుష్ప 2 ఇండియా ఓవర్సీస్ లో రిలీజ్ అయింది. బాహుబలి 2 ఇంకా దంగల్ ఈ రెండు ఫిల్మ్స్ వచ్చేసరికి వేరే కంట్రీస్ లో అయితే రిలీజ్ అయింది. అందుకోసం అంత బీభత్సం కలెక్షన్ అయితే వచ్చాయి. ఇది మీకు ఏరియా వైజ్ గా, స్టేట్ వైజ్ గా, టోటల్ గా ఈ 3 ఫిల్మ్స్ కి కలెక్షన్ రికార్డ్ కావాలంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే చేయడానికి అయితే డెఫినెట్ గా అయితే ప్రయత్నిస్తా. ఇది మన ఇండియా ఇంకా ఓవర్సీస్ కి బిగ్గెస్ట్ ఇండస్ట్రీ వచ్చేసరికి పుష్ప 2 నో డౌట్. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. మనమైతే నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.